హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. తప్పకుండా కావలిలో ప్రెస్ క్లబ్ ని ఏర్పాటు చేసి నిజాయితీగా మా రాజకీయ అవసరాల కోసం కాదు, నిజమైనటువంటి ప్రెస్ వాళ్ళకు ఉండాల్సినటువంటి ఆఫీసుగా దాన్ని అభివర్ణిస్తూ తప్పకుండా దాన్ని తొందరలోనే శంకుస్థాపన కార్యక్రమంతో ప్రారంభమై నూతన సంవత్సరం నాటికి బిల్డింగ్ ప్రారంభించుకునేటట్టుగా మీకు అన్ని అనుమతులతో ఇవ్వటం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కావలి ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యమైన సమాజం ఏర్పడాలి. ఏ ఒక్కరు కూడా డబ్బులు లేక ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పడకూడదు. ఎంతటి జబ్బుకైనా ఆపరేషన్ చేయించుకుంటే ఎంతో కొంత చేయూత నేను ఇస్తానని చెప్పి ఈ రోజున మన కావలికి 3,78,00,000 ఇచ్చినందుకు మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సంబంధించి ప్రజలిచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తూ జూన్ 4వ తేదీ నాడు కావలి ప్రజలందరూ కూడా నాకు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి రోజు జూన్ 4వ తేదీ నాటికి నా సంవత్సర కాలం ఎమ్మెల్యేగా పూర్తవుతున్నటువంటి సందర్భంలో కావలి 100 ఏళ్ల పాటు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద అన్నీ కూడా తొందరలోనే ప్రజల ముందుకు వచ్చి ప్రజా సమక్షంలోనే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ప్రాంతం కోసం చేసినటువంటి పనులు అన్నీ కూడా తెలియజేస్తాననే విషయాన్ని కూడా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 11 నెలలు అవుతున్న తరుణంలో ఇప్పటి వరకు కావలి నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 600 అప్లికేషన్లని ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది. దాంట్లో ఈ రోజుకి 373 అప్లికేషన్లకు సంబంధించినటువంటి అమౌంట్లని 3,78,00,000 రూపాయల నిధులని ఈరోజు మన కావలి నియోజకవర్గానికి వారు అందించినందుకు వారికి జీవితాంతం కావలి తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతగా ఉంటుందని, వారి నాయకత్వంలో ఎప్పుడు కూడా మేమందరం కూడా పనిచేస్తామని, ఎవరికైతే బాగలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ అందించినందుకు వారి తరఫున ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు బాగుండాలని వారు కూడా మనసారా కోరుకోవాలని, ఈ రోజున మళ్ళా 18 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేయమని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 20 లక్షల రూపాయలు ఈ రోజున మళ్ళా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా దాదాపు 222 మంది సంబంధించినటువంటి చెక్కులు కూడా రావాల్సి ఉంది. రాబోయేటువంటి నెలలోనే అవన్నీ కూడా వస్తాయని కూడా ఆశిస్తున్నాం. ఇంకా కూడా ఎవరికైనా చాలామంది హాస్పిటల్ నుంచి బిల్లులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని 6 నెలలకు 7 నెలలకు మా దగ్గరకు వస్తున్నారు. అది కాదు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నెల రోజుల లోపలే ఆ రిపోర్ట్లన్నీ మాకు సబ్మిట్ చేస్తే మా కార్యాలయంలో వితిన్ టైంలోనే వీటిని మేము నిధులు తేవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా కావలి ప్రజానీకానికి కూడా తెలియజేస్తూ, ఇన్ టైంలోనే ఎవరికైనా అత్యవసరం అయితే ఎల్ఓసీలు ఆపరేషన్లు చేయించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్లకి దాఖలు చేసుకోమని కూడా ఈ సందర్భంగా కావలి నియోజక ప్రజానీకాన్ని కోరుకుంటూ